ఎందుకు అడగకూడదు? అదంతే. చూడు, ఈ తినడాలు తాగడాల విషయంలో నన్ను బలవంతం చేయొద్దు అది ప్లీజ్. మిగతా విషయాల్లో ఏం చెమ్మన్నా చేస్తాను. హలో, రా బ్రదర్, రా కూర్చో. ఏంటేంటో చెప్పేస్తున్నావు. ఏం చెప్పినా చేస్తావా? చేస్తాను బ్రదర్. అరే, మన కాలేజీకి పెద్ద హీరో వచ్చాడ్రా, ఏం చెప్పినా చేస్తాట. అచ్చరే, మన లా కాలేజీ గ్రౌండ్ అంతా 100 రౌండ్లు సరదాగా రన్నింగ్ చేయమంటే చేస్తావా? చేస్తాను బ్రదర్. ఓకే, అయితే సరదాగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడం కోసం డాన్స్ చేస్తావా? డాన్స్ అంటే నాకంత బాగా రాదన్నా కూడా నాకు డాన్సే కావాలి. అది కాదు బ్రదర్. అదే చెయ్యాలి. ఎలా చేయాలని ఆలోచిస్తున్నావా? వెరీ సింపుల్. కుంఫు, కథకళి, కూచిపూడి, డిస్కో, బ్రేకు ఇవన్నీ మిక్స్ చేసి ఆల్ ఇన్ వన్ గా చాలా అందంగా చేయాలి. ఓకే? ఏంటి ఆలోచిస్తున్నావు? ఓ రైట్ 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 నీకు హీరోయిన్ చూడాలి కదూ. హీరోయిన్ ఎవరిని చూద్దాం అబ్బా? మనీషా కొయిరాలు అయితే బాగుంటదేమో. అబ్బా, ఎంత బాగా చెప్పావు. అయితే నువ్వే మనిషి కొయిరా. ఇదనే హీరో. మీరిద్దరు కలిసి డాన్స్ చేయాలి. కమాన్ డాన్స్. రే, వీళ్ళిద్దరు కలిసి డాన్స్ చేస్తున్నారు. కమాన్, మూవ్ ఇట్, మూవ్ ఇట్, మూవ్ ఇట్. తీసండి. కమాన్, వేర్ ఇట్ అప్. రావయ్య మగడ, ఆడపిల్ల ఏంటలా సిగ్గుపడతావు? నువ్వు హీరోవి, నేను మనీషా కొయిరా. అరే ఐమ్ సారీ బ్రదర్, ఎమోషన్లు కాల్ చేసుకున్నాను. అడ్జస్ట్ అయిపో. ఏది ఏమైనా నువ్వు చాలా గ్రేట్ బ్రదర్. అసలు కాలేజ్ అంటేనే కళాశాల, అందులో అన్ని కళలు నేర్పాలి. నువ్వు అన్ని కళల్లో ఆరిపోయి ఆరితేరిపోయి ఉన్నావు కాబట్టి నాలో ఉన్న కళాకారుణ్ణి అందరికంటూ బయటకు వచ్చేలా చేసావు. నాలో ఉన్న టాలెంట్ ని నలుగురికి తెలిసేలా చేసావు. నీలాంటి కళా పిశాచి ఈ కాలేజీలో ఉండటం, ఈ కాలేజీ చేసుకున్న అదృష్టం. నువ్వు ఏదో రోజు ఎక్కడికో వెళ్ళిపోతావు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఇతని క్యారెక్టర్. వస్తాను బ్రదర్. రే, ఈడింతకి మనల్ని తిట్టినట్ట పొగిడినట్ట? మాట చూస్తే పొగిడినట్టు, మనిషిని చూస్తే అబ్బా తిట్టినట్టు అనిపిస్తోందిరా. కుర్రాడెవడ పెద్ద యాక్టర్లా ఉన్నాడు, నవరసాలు పలికించేసాడు. అసలు వీడికి ఇంత టాలెంట్ ఎక్కడిది? ఆ బ్లడ్ లోనే ఉండుంటది. అందుకే అట్ల కడత వాతెట్టి ఐస్ క్రీమ్ రాసి వెళ్ళిపోయాడు. అయినాడు ఐస్ క్రీమ్ రాస్తే నాకెందుకు, ఆవకాయ పుస్తే నాకెందుకు, నా సిల్లు గారికి బిల్లు ఇచ్చేస్తే నేను పోతాను. బిల్లు కావాలా? ఇటు తిరుగు. సార్ 28J బస్ వెళ్ళిపోయిందా అండి? ఇప్పుడే వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? నెక్స్ట్ బస్ ఎప్పుడండి? ఇంకో గంట తర్వాత. గంటలో వెళ్ళిపోలే. చెప్పేవచ్చా? సార్ సారీ సార్. సారీ ఏంట్రా సారీ? ప్లీజ్ ఏమనుకోకండి సార్, ఏదో కంగారుగా చూసుకోలేదు. ప్లీజ్ చూసుకుని రోడ్డు క్రాస్ చేయి. ఏంటి హడావిడిగా వెళ్తున్నా? ఏం లేదు, బస్ మిస్ అయింది. ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడే మద్దెలపాలెం సెంటర్. నేను అటే వెళ్తున్నాను, రా డ్రాప్ చేస్తా. వదిలే, నడిచింది. అంటే ఇక్కడ ఎన్ఐటి రోడ్ దగ్గర ఒక ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు, అతన్ని కలిసి వెళ్ళిపోతాను. ఓకే, అయితే ఎన్ఐటి రోడ్ దగ్గర డ్రాప్ చేస్తాను. నీకెందుకు క్షమా, నేను వెళ్తానుగా. బాయ్, సీ యూ. హలో లిసన్. ఏ ఆది, ఏంటి అటెండ్ అవ్వాలని చెప్పి మళ్ళీ ఇటే వస్తున్నా? అది మా ఫ్రెండ్ ఫోన్ చేసి నేను జగదాంబ సెంటర్ లో ఉన్నాను రమ్మని చెప్పాడు, అందుకే ఇటు వచ్చాను. నీకు ఫోన్ చేశాడా? కాదు, నేను ఫోన్ చేస్తే రమ్మని చెప్పాడు. ఓకే బాయ్, సీ యూ. అది ఇక్కడ చదువుతున్నావేంటి? ఏ ఒకసారి అటు చూడు. చదువుతున్నావారా? చదవట్లేదు సార్, ఊరికే తిరిగేస్తున్నాను. ఊరికే తిరగడానికి లా పుస్తకాలు ఎందుకురా? సరదాగా ఏ 6 పుస్తకాలైనా తిరిగేచ్చుగా. అక్కడికి మీరు మాత్రమే చదివేవాళ్ళు, మేము జులాయిగా తిరిగేవాళ్ళమనా? ఇంకొకసారి ఇలా కనపడ్డావో నరికేస్తా. చూసావా, ఈ కాలేజీలో చదువుకోవాలంటే చాలా డేంజర్. చదువుకునే వాళ్ళని పురుగు కంటే హీనంగా చూస్తారు. ఆ సత్య చదువుకోడు, ఇంకొకరిని చదువుకోనివాడు. అది నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చదువుకోవాలనుకుంటే ఎలాగైనా చదువుకోవచ్చు. సత్య చూసినా అభ్యంతరం పెట్టకుండా, పైగా అతను మెచ్చుకునేలా చదువుకుంటాను. ఓకే బాయ్. రేయ్, ఇప్పుడు మనోడు R&R లా కాలేజ్ స్టూడెంట్ అనిపించుకున్నాడు రా. హలో బ్రదర్. లా కాలేజీలో కూర్చొని సినిమా పత్రికలు చదువుతూ పెద్ద లాయర్ వైపు ఇలాంటి టైంలో నేను అస్సలు డిస్టర్బ్ చేయకూడదు. క్యారియన్. థ్యాంక్ యూ.
ఏ నహీ ప్యారీ కోయి మామూలు బందా. భయ్యా 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 వాడు మనల్ని మోసం చేస్తున్నాడు భయ్యా. ఏం చేశాడు? సినిమా పుస్తకాల్లో లా పుస్తకాలు పెట్టుకుని చదువుతూ వాడు మనల్ని చీట్ చేస్తున్నాడు భయ్యా. నువ్వు చదవద్దన్నా లెక్క చేయట్లేదంటే నిన్ను ఫూల్ని చేస్తున్నట్టే కదా భయ్యా. పెప్సీలో విస్కీ లాగా సినిమా పత్రికల్లో లా బుక్స్ పెట్టి చదువుతాడా? లాభం లేదు, వీడికి ఇక బేస్బాల్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిందే. హలో భయ్యా. ఏంటి భయ్యా బేస్బాల్ ప్రాక్టీస్ చేస్తున్నారా? నాకు బేస్బాల్ అంటే చాలా ఇష్టం, నేను ఆడతానే. వెళ్ళి అటెండెన్స్ వేయించుకుని వస్తాను. నువ్వు చదువుతున్నావు. రేయ్ వీడిని తీసుకురండ్రా. భయ్యా 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 ప్లీజ్ ప్లీజ్ భయ్యా. రేయ్ నువ్వు చేసింది మామూలు నేరం అనుకుంటున్నావా? చదువుకోవడమే తప్పైతే సినిమా పుస్తకాల్లో లా బుక్స్ పెట్టి చదువుకోవడం లేదని చీట్ చేయడం రెండో తప్పు. దానికి నేను ఈ కాలేజ్ నుంచి పర్మనెంట్ గా డిబార్ అంత చేయాలి. మాట అనకు భయ్యా, అలా చేయడం నా తప్పే. దానికి నువ్వు ఏ శిక్ష విధించినా నేను భరిస్తాను. కాలేజ్ మాత్రం అనమనద్దు భయ్యా. కుదరదురా, నా క్లాస్ లో ఎవ్వరు చదువుకోవడం వీల్లేదు. భయ్యా మిగతా వాళ్ళ పరిస్థితి వేరు, నా పరిస్థితి వేరు. నాకు చదువు తప్ప వేరు దిక్కులేదు భయ్యా. చదవకపోతే నేను చచ్చిన వాడితో సమానం. ప్లీజ్ భయ్యా ప్లీజ్, నన్ను కాలేజ్ నుంచి దూరం చేయొద్దు భయ్యా. వీడేంట్రా చిన్నపిల్లల చదువుకోవాలని అలా బతులు ఆడుతున్నాడు. ఏమోరా వాళ్ళ ఇంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో మనకేం తెలుసు. ప్లీజ్ భయ్యా ప్లీజ్. సరే చదువుకో. నిజంగానా? థ్యాంక్స్ భయ్యా థ్యాంక్స్. ముందు 5 నిమిషాలు నువ్వు ఈ సర్కిల్లో నిలబడాలి. నిలబడతావు మరి? అంతేనా? అంతే. కాకపోతే ఏం జరిగినా నువ్వు ఆ సర్కిల్లో 5 నిమిషాలు నిలబడాలి. ఒకవేళ బయట అడుగు పెట్టావనుకో నువ్వు చదువుకోలేవు. అలాగే. రెడీయా? రెడీ. కమాన్ స్టార్ట్. బ్యాడ్ లక్ యార్. ఇంకొక 2 సెకండ్స్ నువ్వు నిలబడి ఉంటే నువ్వు క్లాస్కి వెళ్ళిపోయి ఉండేవాడి. నీకు లక్ లేదు. మళ్ళీ నీకు ఎప్పుడు చదవాలనిపిస్తే అప్పుడు వచ్చి 5 నిమిషాలు నిలబడు, నువ్వు క్లాస్కి వెళ్ళిపోవచ్చు. భయ్యా 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 వద్దు భయ్యా ప్లీజ్, మళ్ళీ ఇప్పుడే నిలబడతాను భయ్యా. అవును భయ్యా, ఒక్కరోజు కూడా చదువుకోకుండా ఉండే పరిస్థితి కాదు నాది. సర్కిల్లో నిలబడతాను, మళ్ళీ బాల్స్ కొట్టండి. 5 మినిట్స్ చదువుకోగలిగితే అప్పుడే క్లాస్కి వెళ్తాను. ప్లీజ్ మళ్ళీ కొట్టండి భయ్యా కొట్టండి. ఓకే, నీ ఇంట్రెస్ట్ నేను కాదనడం ఎందుకు? క్యారీ ఆన్. రేయ్ పొజిషన్స్కి వెళ్ళండి. కమాన్ రెడీ రెడీ. ఓకే రెడీ. అంజలి నన్ను వదులు. అంజలి ప్లీజ్ నన్ను వదులు, నేను వెళ్ళాలి. నా మాట విను అంజలి. నీకేమైనా పిచ్చి పట్టిందా? చదువుకోవడం కోసం దెబ్బలు తింటావా? అంజలి నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళాలి. ఈ రోజు ఎగ్జామ్ లేదు, నీకు తెలుసా? వాట్? అవును, క్యాన్సిల్ అయింది. అది అంజలి ప్లీజ్ నన్ను కాసేపు వదిలే. రిలాక్స్. లీవ్ మీ అలోన్. చెప్పు గీత, ఆ సత్యగారి టార్చర్ నేను భరించలేకపోతున్నాను. నాకు చచ్చిపోవాలని గీత, బ్రతకాలని లేదు. ఏంటి రవి, నువ్వు ఇలా డిసప్పాయింట్ అయితే ఎలా? మరి నన్ను ఏం చేయమంటావు? అవి అది ఆ దెబ్బలేంటి? చదువు అంటే ఇంట్రెస్ట్ చూపించినందుకు సత్య ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్. నా సంగతి వదిలే, నువ్వేంటి చచ్చిపోతానంటున్నావు? వీళ్ళ నాన్న నేను లైఫ్ లో సెటిల్ అయితే కానీ మా పెళ్లి చేయను అంటున్నాడు. లాయర్ అయితే కదా నేను లైఫ్ లో సెటిల్ అయ్యేది. ఆ సత్యగాడు చదువు పేరు చెప్తేనే చావు కొడుతున్నాడు. ఏం చేయాలో అర్థం కావటం లేదు. అయితే చావు దానికి పరిష్కారం అనుకుంటున్నావా? రవి, ఆలోచిస్తే ప్రతి సమస్యకి ఓ సొల్యూషన్ ఉంటుంది. సత్యాన్ని ఒక్కడికే కాదు, మళ్ళా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్యే. ఈ సమస్యకు పరిష్కారం ఆలోచించాలి. సత్య, గెట్ రెడీ ఫర్ లవ్ ట్రీట్మెంట్. సార్. ఆదిత్య, ఆ సత్యాగాడేంటి నేను కొట్టాడంట? అవును సార్, నేను చదువుకుంటున్నానని తెలిసి కొట్టాడు. చిన్నప్పుడు చదువుకోవాలంటే మాస్టర్తో దెబ్బలు తిన్నావు, ఇప్పుడు చదువుకోవాలంటే తోటి విద్యార్థులతో దెబ్బలు తింటున్నావు అనమాట. ఆ సత్యాగాడేంటే నీ పట్ల అలా తయారయ్యాడు? తన ఒక్కడికే కాదు సార్, నాలా చదువుకునే ప్రతి ఒక్కడికి సమస్యే. అందుకు నేను పరిష్కారం ఆలోచించాను. దానికి మీ సహకారం కావాలి సార్. గుడ్ మార్నింగ్ బ్రదర్. అలా అనుమానంగా చూడకు బ్రదర్. మొన్న నువ్వు ఇచ్చిన బేస్బాల్ ట్రీట్మెంట్ తో నాకు జ్ఞానోదయం అయింది. చదువుకి టాటా చెప్పేసి
ఎంజాయ్మెంట్ లోకి ఎంటర్ అయిపోదాం అనుకున్నాను. వెరీ గుడ్. అబ్బా! అమ్మో! అబ్బో! ఇది హ్యాండా ఐరన్ రాడ్డా?